వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలు బయటికెళ్ళిపోతారు అన్నటువంటి దానికి సంబంధించి ఒకటి మోపిదేవి వెంకటరమణ అంతకుముందే తనకి అనేక అవకాశాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆయన ఏదో అసంతృప్తితో ఉన్నారన్నటువంటిది తెలుగుదేశం అనుకూల మీడియా హైలైట్ చేసింది. కాబట్టి ముందు ఆయనైతే రాజీనామా చేస్తే ఆ ప్లేస్ మళ్ళీ మోపిదేవికే ఆ సీట్ ఇస్తారా లేకపోతే కనుక వేరే వాళ్ళకి అది ఇస్తారా అన్నటువంటిది తేలాల్సి ఉంది. అది ఒకటి. మోపిదేవి వెంకటరమణ కన్ఫామ్ రాజీనామా అన్నటువంటిది వాళ్ళ రాజ్యసభకి పార్టీకి రాజీనామా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ బాటలో వెంటనే బేద మస్తానరావు కావలి నుండి గతంలో ఎమ్మెల్యే గెలిచి ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా వైఎస్ఆర్ అంటే అంతకుముందు తెలుగుదేశం తరపున ఎమ్మెల్యే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడు అయినటువంటి బేద మస్తానరావు ఇప్పుడు తను రాజీనామా చేయడం అన్నటువంటిది చేస్తున్నారు. ఇద్దరూ కూడా ఇవాళ రాజ్యసభ చైర్మన్కి రాజీనామాలు సమర్పిస్తే స్వయంగా వెళ్ళిస్తున్నారు. కాబట్టి మేబీ సాయంత్రానికల్లా ఆమోదం లభించవచ్చు. ఆ తర్వాత ఆ ప్లేస్లో ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ రెండింటినీ కూడా తెలుగుదేశమే తీసుకుంటుందా? ఎందుకంటే ఒక నలుగురు బీజేపీకి పోతారు అంటున్నారు, ఒక ఇద్దరు తెలుగుదేశంకి అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.